శాంతాకుళం తండ్రి కొడుకుల కస్టడీ మరణాల కేసులో 9 మంది పోలీసులకు మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ నేరానికి పాల్పడ్డ పోలీసులకు ఉరే సరి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 6 ఏళ్ల తరువాత తమకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబాలు చెప్తూ ఉన్నాయి. తమిళనాట సంచలనం సృష్టించిన సాతంకుళం కస్టడీ మరణాల కేసులో 9 మంది పోలీసులకు మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. 2020 జూన్ 19న కరోనా లాక్డౌన్ సమయంలో షాప్ ఆలస్యంగా మూసేశారన్న ఆరోపణలతో జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా హింసించారు. తీవ్ర గాయాల కారణంగా జూన్ 22న బెనిక్స్, జూన్ 23న జయరాజ్ ఆసుపత్రిలో మృతి చెందడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. మద్రాస్ హైకోర్టు సుమోటోగా కేసు విచారణకు తీసుకుని 2020 జూన్ 29న కేసును సీబీఐకి అప్పగించింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత కోర్టు 9 మంది పోలీసులను డబుల్ మర్డర్ కేసులో దోషులుగా తేల్చి ఉరిశిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పుపై బాధితుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. అత్యంత క్రూరత్వం, అధికార దుర్వినియోగంతో కూడిన అరుదైన వాటిల్లోకెల్లా అరుదైన నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. పథకం ప్రకారమే ఇద్దరిని అరెస్ట్ చేసి రాత్రంతా హింసించారని, అందువల్ల గరిష్ఠ శిక్ష విధించవచ్చన్న సీబీఐ వాదనలతో కోర్టు అంగీకరించింది. దోషులుగా తేలిన వారిలో ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు పి రఘు గణేష్, కె బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ మురుగన్, సమదురై కానిస్టేబుళ్లు ఎం ముత్తురాజ్, ఎస్ చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్ కు ఉరిశిక్ష విధించింది. 10వ నిందితుడైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్తురై విచారణ కొనసాగుతున్న సమయంలో కోవిడ్-19తో చనిపోయారు. 2020లో దేశవ్యాప్తంగా ఈ కేసు తీవ్ర సంచలనం రేపింది. కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తమ మొబైల్ షాపు తెరిచారనే ఆరోపణలపై జయరాజ్ బెనిక్స్ లను 2020 జూన్ 19న అరెస్ట్ చేశారు. జూన్ 22న తండ్రి, 23న కొడుకు కోవిల్పట్టి సబ్ జైల్లో ఉండగానే చనిపోయారు. அதற்கு மேல் 304 and 34 மேஜர் செக்ஷனுக்கு அவர்களுக்கு தூக்கு தண்டனை, அவர்களுக்கு மரணம் ஏற்படும் வரை அவர்களை தூக்கிலிட வேண்டும் என்று ஒரு மாபெரும் ஒரு உன்னதமான தீர்ப்பை வழங்கியிருக்கிறது. இதில் வெறும் தூக்கு தண்டனை மட்டும் சில வழக்குகளில் வழங்குவார்கள். ஆனால் இந்த வழக்கில் இது ஒரு அரிதான வழக்கு என்பதனால் இந்த வழக்கில் A1 24,10,000 ரூபாய் காம்பன்சேஷன் கொடுக்க வேண்டும்.